ఈ 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలో వానల ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు దంచుకొడుతుండగా మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం జూన్ 15, 2026 తేదీకి నైరుతి రుతుపవనాలు ఈ విధంగా ఉంటాయి. హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, పుల్బని, రాంచీ, జమయి, ముజఫర్పూర్ 28.3 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై 83 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతుంది. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ వరకు అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి కేరళ తీరం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు నుండి లక్షద్వీప్ వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం నెలకొననుంది. అలాగే శుక్రవారం వాతావరణం చూస్తే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాయలసీమ వాతావరణం చూసుకుంటే గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విశేషాలు, ప్రపంచ విషయాల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.